విజువల్స్ తీసుకోండి, ఓకేనా? ఇప్పుడు వెళ్ళొచ్చా? అక్కడ ఎవరు ఉండకూడదు, నాకు క్లియర్ అవ్వాలి. ఎందుకంటే నాకు తెలిసి నేను ఆ ఇంట్లో ప్రతి ఎమోషన్ ని ఫీల్ అయ్యా అండ్ ప్రతి రోజు ఒక కన్ఫ్యూజన్ కానీ ఒక డౌట్ కానీ ఉండే. కానీ నేను ఎంతవరకు ఆడగలను అంతవరకు ఆడినా. ఐ ట్రైడ్ మై బెస్ట్ అండ్ అది అంటే ఇట్ వాజ్ అన్ ఎమోషన్ఫుల్ జర్నీ ఫర్ మీ, బిగ్ బాస్ జర్నీ. నా ఎలిమినేషన్ కి రీజన్ ఏంటంటే ఐ థింక్ ప్రతి ఒక్కరికి ఇక్కడ కూడా మీరు లైఫ్ లో కొన్ని రోజులు మీకు చాలా మంచిగా ఉంటాయి, కొన్ని రోజులు మంచిగా ఉండవు. కొన్ని రోజులు మనం మంచిగా ఉంటాము, కొన్ని రోజులు అసలు ఏంటి జీవితం ఏంటి, మా జీవితం ఏంటి, ఇలా అయిపోయామని అని ఉంటది. సో నాకు ఇదే బిగ్ బాస్ రియాలిటీయా లో కొంచెం నేను కన్ఫ్యూజ్ అయ్యి మేబీ నా బంగారమ్స్ ని నా ఫ్యాన్స్ ని మేబీ నేను డిసప్పాయింట్ చేశాను, అందుకే మేబీ నాకు ఓట్స్ రాలేదు. కానీ టు బి ఆనెస్ట్ నేను నిజంగా నేను బయట ఎలా ఉంటాను లోపల కూడా అలానే ఉన్నాను. మీరు బయట కూడా నేను ఊరికే ఇటు అటు ఉండను, నాకు వచ్చిన వర్క్ కానీ నాకు వచ్చిన ఆపర్చునిటీ కానీ నేను మంచిగా ఉంటాను. సో నేను అలాగే ఉన్నాను. అది నాకు కూడా ఇప్పుడు షాకింగ్ వస్తుంది, నా ఫుటేజ్ ఎందుకు బయటికి రాలేదు, బికాస్ ఐ డోంట్ నో ఏమైంది. కానీ ఒక్కసారి నాకు సార్ అలా చెప్పా కదా, నువ్వు కనిపించట్లేదు, నేను ఇంకా నువ్వు ఆడాలి అలా అనగా ఐ థింక్ ఆ తర్వాత నేను బాగానే ఉన్నా, అది బయటికి ఎందుకు రాలేదు నాకు తెలియదు. కానీ ఆ తర్వాత నాకు అర్థమైంది దట్ ఇక్కడ నువ్వు వాయిస్ అవుట్ చేయకపోతే మంచిగా ఉండదు, అందుకే ఐ ట్రై. నాకు గొడవలు పెట్టుకోవడం రాదండి, నేను అది చేయలేను, నేను ఇప్పుడు కూడా చేయలేను, నేను తర్వాత కూడా చేయలేను. సో అందుకే ఫస్ట్ వీక్ లో యాక్చువల్లీ చీఫ్ పొజిషన్ లో నా ఫైర్ కనిపించింది. అగైన్ ఒక పవర్ ఆఫ్ అలా స్టార్ట్ చేస్తాను, డైరెక్ట్ 100% లో స్టార్ట్ చేసాం. మణికంఠ అది నాకు తెలియదండి, అది తనకే నాకు బిగ్ బాస్ జర్నీ ఏమైందో నాకు తెలియట్లేదమ్మా. అది ఒక మనిషి అక్కడ ఎలా ఆడుతున్నాడో అది నేను ఎలా చెప్పగలుగుతాను. సో ఐ డోంట్ నో. లోపల చాలా మంది ఉన్నారండి, చాలా మంది వేరే వేరేగా ఆడుతున్నారు, వేరే ఒపీనియన్స్ తెచ్చుకొని వచ్చారు, చాలా మందికి వేరే వేరే డ్రీమ్స్ ఉన్నాయి అక్కడ. సో ఒక మనిషి నేను ఎలా పోర్ట్రే అవ్వాలని అనుకుంటున్నాడు అలానే పోర్ట్రే అవుతున్నారు బయట కూడా. సో అది నాకు తెలియదండి. మీకేమనిపిస్తుంది, జెన్యునా పబ్లిక్ ఆడియన్స్ ఓట్ చేస్తుంది. Thank you so much. My favorite are two people, Seetha and Nikhil. They are my favorite. So Nikhil game ఎలా ఆడుతున్నాడు? నిఖిల్ గేమ్ ఎలా ఆడుతున్నారా ఐ థింక్ అందరికీ తెలుసు, ఎందుకంటే ఆల్రెడీ 5 times చీఫ్ ఆయన. ఆల్రెడీ ఎప్పుడైనా నామినేషన్స్ లో ఉంటే ఫస్ట్ టైమే సేవ్ అయిపోతున్నారు. సో ఐ థింక్ జనాలకి ఆల్రెడీ తెలుసు ఆయన ఎలా ఆడుతున్నారు, మంచిగానే ఆడుతున్నారు. సో ఐ థింక్ నాకు కూడా అదే ఒపీనియన్ ఉంది. సీతా అండ్ నిఖిల్. ఇష్టం లేని వాళ్ళు నాకు ఇంకా ఎవరు లేరు. నిజంగా ఆ 8 members తో నేను లాస్ట్ వీక్ ఉన్నప్పుడు నేను అందరితో కనెక్ట్ అయిపోయా. నాకు అసలు రావాలని కూడా లేదు. ఐ జస్ట్ వాంటెడ్ టు బీ విత్ దెమ్. నేను ఇప్పుడు కూడా చాలా మిస్ అవుతున్నాను. సో ఎవ్రీవన్ ఈస్ క్లోజ్ టు మై హార్ట్. రీజన్ ఏమై ఉంటుంది మేడం బయటికి రావడానికి? చెప్పా కదా ఇందాకే, మీరు ఓట్ చేయలేదు. దానికి కూడా సమాధానం చెప్పా కదా అండి. ఓ డాన్స్ అగైన్, ఎస్ డాన్స్. నాకు డాన్స్ ఈజీగా అనిపించింది, ఎందుకంటే డాన్స్ నేను నేర్చుకున్నా.
నేను చిన్నప్పటి నుంచి డాన్స్ లో నాకు ట్రైనింగ్ ఉంది. బిగ్ బాస్ ట్రైనింగ్ మీకు ఎవరు ఇవ్వరు. బిగ్ బాస్ ఎలా ఆడాలి ఎవరు చెప్పరు. సో నాకు డాన్స్ నేను చేయనప్పుడు ఇది నాకు వచ్చు, ఇది నేను చేయగలుగుతాను. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అరే 0.5 రా పెట్టుకోరా. కెమెరా